హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే చూస్తున్నారు, మేమైతే శివుని టెంపుల్కి వచ్చినాము. ఎంత పెద్దది చూడండి. మా రఘు కూడా తీస్తున్నాడు వీడియో. మా ఫ్యామిలీ అంతా వచ్చినాం. కానీ పొద్దున వేస్తే లైటింగ్ షో ఉండదంట, రాత్రి 7 గంటల నుంచి ఉందంట. చూపిస్తానా చూడండి. ఆ పక్క ఈ పక్క కొండలు బాగున్నాయి. మా మామ చూడండి బ్యాగ్ ఎత్తుకొని పోతున్నారు చూపించేకి. చూడండి శివుడు ఎంత పెద్దగా ఉన్నారో. ఇంత పెద్దగా ఉందంటే ఇంకా కట్టే వాళ్ళు ఎంత కష్టపడింటారో కదా. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నంది చూపిస్తాను జూమ్ చేసి. అక్కడి నుంచి శివుడు రెప్పలు ఉంటాయి అంట. నేను ఎప్పుడో వచ్చినాను, విన్నాను కూడా. ఇదిగోండి, అయితే మేము చెప్పులు ఇరిసకపోతానమాట. స్టాండ్ ఉంది, మా అమ్మ మాట్లాడుతుంది, పదండి చెప్పులు ఇరుస్తామని. చెప్పులు ఇరిచేసిన తర్వాత వీడియో తీసకపోతున్నాము. మా రఘు కూడా షార్ట్ వీడియో తీసుకొని యూట్యూబ్ ఛానల్ ఉంది. మా రఘు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎల్లప్ప లక్ష్మి. అందరూ పోయి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి. మేమైతే మెట్లయితే ఎక్కుతాము. ఇంకా కింద మా వాళ్ళు కింద ఉన్నారు, నేనైతే పైకి వస్తున్నా. ఈ అంకల్ చూడండి ఫోటో తీసుకుంటున్నారు. మా రఘు అయితే వీడియో తీసుకుపోతానే ఉన్నారు అప్పటి నుంచి. ఏ రఘు, నేను వస్తా ఉండు, ఎందుకు అంత కంగారు, వస్తున్నా అగని. చూడండి మళ్ళీ వీడియో తీసేసి నేను కూడా స్టార్ట్ చేసినాను. షార్ట్ వీడియో కూడా నేను ఇడుస్తాను. రుద్రాక్ష మాల చూడండి ఎంత ఉన్నాయో. ఇదే అంత పెద్దగా ఉంటే రుద్రాక్ష మాల ఎంత ఉంటుందో చూపిస్తాను దగ్గరకు పోయి. చూడండి కాస్త రుద్రాక్ష మాల ఎంత ఉందో. కొన్ని లక్షలు కోట్లు కూడా ఉంటాయి దీంట్లో. 1,00,000 రుద్రమాలలంతా శివుడికి కట్టినారు. జూమ్ వెనకాల పోయి జూమ్ చేసి చూపిస్తా చూడండి. అది సరిగ్గా గమనించినట్టయితే శివుడు కన్నీలో రెప్పలు చూసి ఉంటారు మీరు. అది నిజంగానే ఉంది. మా రఘు కూడా చూపిస్తున్నాడు, చూడరా ఎంత ఉందా అని. మా మామ చూడండి వేసుకొని నగ్గుకొని వస్తున్నారు. మా అత్త షాక్ అయిపోయింది, ఇన్ని రుద్రాక్షమాలలు అని. అట్లా మొక్కుంటాంది. వీడియో తీస్తాను, షార్ట్ వీడియో మా అమ్మది. చూడండి ఎంత ఉందో. మా అత్త కూడా చాలా బాగా తీసుకుంటుంది, చూడొచ్చు మీరు ఆడ. మా అత్త అయితే మొక్కొనింది. ఇంకైతే తిరిగేసి వద్దామని వస్తాము. తిరిగేసేకి పోతాము. మా అత్త అయితే మెల్లగా నడుస్తుంది, ఇట్రా అని పిలుస్తుంది నన్ను. చూడొచ్చు ఆ పక్క నుంచి పోయి చుట్టుకొని వస్తాము. అది కూడా చూపిస్తానులేండి గాయ్స్. చూడండి ఆడ ఎంత కంబీలు శివుంది. కొండలు అంతా సూపర్గా ఉంది గాయ్స్. ఈడ ఆటి నుంచి చూస్తే సూపర్ ఉంది గాయ్స్. అది ఆడ కార్లో వస్తున్న వల్ల రికార్డ్ చేయలేకపోతే. చూడండి ఈడ వెనకాల అంతా భారీగా కూకున్నారు గాయ్స్. జుట్టు చూడండి శివుంది జుట్టు. చూడండి ఆడ జుట్టు ఎంత పెద్దగా ఉందో. మీకు తెలుసా, వెనకాల నుంచి డోర్ కూడా ఉందంట, దాని నుంచే లైట్లు వేస్తారంట. చూడండి గాయ్స్ ఎంతమంది ఈడే కూకుని వస్తున్నారు. ఈడే ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకే గాయ్స్ నేను పోయి కూకుందామని. ఇది చూడండి గాయ్స్ ఎంత పెద్దగి. అక్కడక్కడ క్రాక్ కూడా వచ్చింది. చూడండి నేను కొండలు చూపిస్తాను. మా శైలు ఇది చూస్తూ ఉంది. సరే ఈడే కూకునేద్దామని నేనే కూకునేస్తే గాయ్స్. వీడియో అంతా తీస్తాను. కొండలు ఎక్కువగా ఉన్న ప్లేస్లోనే వీళ్ళు దేశానం కట్టారు శివుంది. అది చూడొచ్చు మీరు, శివుంది చంద్ర పైన పెట్టినారు. సూర్య ఎక్కువ ఉంది కాబట్టి నా కళ్ళు కనపడట్లేదు గాయ్స్. చూడొచ్చు మీరు సూర్యుడు. ఇప్పుడు అట్లా నేను రఘు చుట్టేసుకొని పోదామని అనుకుంటుని 2 నిమిషాలు ఉండి కూకొని పోదామనుకొని
తర్వాత మా అమ్మ అయితే మాట్లాడుకుంటున్నారు. ఇటు చూడొచ్చు. రఘు పోదామా అనుకుంటే సరే పోదాముండ్రా అని చెప్పా. మా అమ్మమ్మ అయితే ఆ పక్క ఈ పక్క చూస్తున్నారు, మాట్లాడుకొని ఉన్నారు. సరే రఘు పోదాం పదా అని చెప్తే సరే పోదాం పదా అని చెప్పే రఘు. అంతా చూసుకొని వస్తున్నాము. ఏ రఘు నేను వస్తా, ఎప్పుడు చూడండి ఫస్ట్ పోతాడు వీడు. ఏ రఘు వస్తున్నా ఉండు. చూలేం, నాకు పడిపోతే అంతే గాయస్, ఒకే తట్టుకోలేము. ఎన్ని కట్టినారు ఇక. ఒక సీక్రెట్ డోర్ ఉందని చెప్పే కదా, 2 నిమిషాల తర్వాత చూపిస్తా. నేనైతే శివుంది మొక్కను చూపిస్తాను, చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇది కంటిన్యూ ఉంది ఫుల్గా చూడండి. ఇప్పుడు కిందకి పోయి అంతా ఫోటోలు తీసుకొని వస్తాం. అంకాల్ జరగండి, జరుగుతలేదు. నేనే సైడ్ నుంచి వెళ్ళిపోతే ఆడి నుంచే ఎగ్జిట్ అప్పుడే చూపించినాను కదా, ఆడే. ఈ రఘు అయితే ఎప్పుడు పోతానే ఉన్నారు అప్పటి నుంచి. నేను ఇట్లా అవుతుందంటే తప్పుగా అనుకోకండి, కింద మెట్లున్నాయి అందుకే. చూడండి గైస్, నెంది లోపలికి మొబైల్ తీసుకొని పోలేమంట. అందుకే నేను బయట నుంచే వీడియో తీసుకొని ఉన్నా. చూడొచ్చు నెంది. ఆ పక్క రెస్టారెంట్లు ఉన్నాయి, చూపిస్తాను. రఘు అయితే ఒక ఫోటో తీయమన్నారు, అందుకే నేను తీస్తాను ఒక ఫోటో. ఏ రఘు ఫోజీ అంటే నిలబడతాం. ఇది ఫోటో తీస్తా. ఓకే, ఫోటో అయితే తీసేస్తాము. ఆటి నుంచి ఒక పూజ ఉంది చూడండి. శివుంది మొక్కు ఎంత బాగా కనపడుతుంది. రఘు అయితే మళ్ళీ పోతున్నారు ఆ పక్క, చూసుకొని వద్దామని. ఆ పక్క ఓ ఫోటో తీయమన్నారు, నేను తీస్తాను ఒక ఫోటో. చూడండి, ఈ లోపల అయితే పూజ. మొబైల్ తీసుకొని పోకూడదంట, అప్పుడే చెప్పే. కానీ మేము వింటామా? నేను తీసుకొని వెళ్ళిపోలేదు, కానీ బయట నుంచి తీసా. మళ్ళీ పైకి పోతాను మా అత్తోళ్ళ దగ్గరికి. ఏ రఘు ఉండు, చూడండి ఎంత పెద్ద శివుడు. మెట్లు అయితే ఎక్కి మా అత్తోళ్ళ దగ్గరికి పోతాము. ఏ రఘు ఉండరా అని చెప్పి వాడే వెళ్ళిపోతున్నాడు. సరే పోదాం పదా అన్నట్టు శైలు సుస్తైందంట, అందుకే పనుకొనింది. మా అత్త కూడా ఉంది, మా అమ్మ కూడా ఉంది. మా మామ అయితే చుట్టుకొని పోతానని ఫోటోలు తీసుకొని వచ్చేకపోయా. వీళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే లాస్ట్లో చెప్పినాను కదా, ఫస్ట్లో చెప్పినాను కదా, అదే. కొండలు అయితే సూపర్గా ఉంది. మళ్ళీ చూపిస్తూనే ఉన్నాను చూడండి. అయితే చుట్టుకొని వస్తాము. ఆ పక్క నుంచి చూడండి ఎంత పెద్ద పాము. శివునికి కమ్ము ఎంత పెద్దదో చూడండి గాయస్. రఘు వాడు ఏం చేస్తున్నావు? సరే పోదాం పదా అన్నట్టు పోతున్నాము. చాలా ఉంది గాయస్. ఇదే మెట్లో ఒకటి ఎంత బాగుందో. సరే అన్నట్టు కార్పెట్ మీద పోతాను, చాలా వేడిగా ఉంది. చూడండి ఎంత పెద్ద ఫోటో తీసేస్తుంది. మెట్లు కింద అయితే పోతున్నాము. మెట్లు అంత పెద్దగా ఉంది కదా, నేను స్పీడ్గా వచ్చేసి మనతో మామూలుగా ఉండదు, స్పీడ్గా వచ్చేస్తాం. అదిగో చూడండి, మళ్ళీ చూపిస్తానా. ఇప్పుడు మళ్ళీ ఎక్కిపోదామంటే ఓపిక లేదు, అందుకే కింద నుంచి ఒక మెట్టు కిందకి దిగి తర్వాత అన్నీ వెళ్ళిపోదాం. ఒక నంది ఫోటో తీసుకుంటాం. అగో తీసుకుంటానా, జూమ్ చేసి తీసుకుంటానా. చూడండి ఎంతసేపు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఎక్కేద్దాం. ఇప్పుడు ఎక్కేసి ఫుల్గా తీస్తానే ఇది. ఇప్పుడు నుంచే నంది అంతా పోయేది షూట్ అవుతుంది చూడండి. వీటి నుంచి పోతానమ్మో మేము. మా అత్త అయితే జాగ్రత్తగా ఉండరా అని చెప్తాంది. మా అమ్మ కూడా నక్కం పోతుంది. శైలు ఏమో అంతా చూసుకొని వస్తుంది అటు నుంచి. మా జరుగుమా జరుగు జరుగు అంటే మళ్ళీ వస్తావు. జరుగు అంటే నవ్వుతాను. సరే నేనే పోతానులే. ఏ రఘు పోదాం ఫోటో తీసుకుందామంటే వీళ్ళు తీసుకుంటున్నారు. ఇక మా అమ్మ అయితే ఈడే ఉన్నారు. నేనైతే ఒక ఫోటో తీస్తానా.
మీరైతే చూడొచ్చు వెనకాల నుంచి శివుడు ఎంత బాగున్నారో. ఇంకా చాలా బాగుంది ఈడ. ఆ నీళ్ళ ట్యాంక్ ఉంది, నీళ్ళు తాగకపోతున్నాము. వీళ్ళెవరు? ఏ ఆంటీ జరుగు, ఏం జరుగుతలేదు ఆంటీ జరుగు. ఈ తాత ఏమి ఇట్లున్నాడు, బాగోలేదు. ఏంది ఇది? ఏదో ఒకట్లేండి. శివుడు చూడండి ఎంత బాగున్నాడో. అంత పెద్దది ఇంత చిన్న కట్లింది. ఆ ఫోటో ఎవరిదో తెలియదు నాకు. ఇది ఇంకా 6 గంటలకు రాత్రి తెలుస్తారని చెప్పే. అంతలోప మాకు ఓపిక చేసే మాకు లేదు. అందుకే ఇట్లా పోయి వాళ్ళు వస్తున్నారు నీళ్ళు తాగేకి, మా బంధువులు. మా ఓపిక లేదంటే మళ్ళీ ఒక ఫోటో తీయమన్నాను. ఎన్నిసార్లు ఫోటో తీయాలో నాకే అర్థమవుతలేదు. ఫోటోలు తీసేదానికే సరిపోయింది అన్ని కాయ. ఇక్కడికి వచ్చి నేను ఫోటో తీసుకుందాం అనుకుంటే వీళ్ళు తీసుకుంటున్నారు ఫుల్గా. సరేలేండి, ఏదో ఒకటి మందే వచ్చినాము. నీళ్ళు తాగేకపోతున్నారు వీళ్ళు. అవ్వండి, ఒక చెంబు పట్టుకొని నీళ్ళు తాగేకపోతున్నారు. చెంబేం కాదు, ఆడే గ్లాసులు అన్నీ ఉంటాయి. ఆడికి వచ్చేసినాయి. మధ్యలో రికార్డ్ చేయలేదు, ఎక్కువ అయిపోద్ది అని. ఇక్కడ చూడండి, దగ్గర మళ్ళీ ఒక ఫోటో తీయమన్నారు. ఎన్నిసార్లు ఫోటో తీయాలి నాకు అర్థమవుతలేదు కదా. మీకు టెస్ట్ దీంట్లో ఎన్నిసార్లు నేను ఫోటోలు తీసినానో దాన్ని కనిపెడితే కామెంట్ మీరు పెట్టినది నేను చదువుతాను. అది కూడా నేను ఆడే పెడతాను కామెంట్లో. చూడండి, ఒక ఫోటో తీసానా. గుండా అంకుల్ జరగండి, మధ్యలో ఉన్నారేంది. మామ మీరు జరగండి, సరిగా నిలబడండి అందరూ. సీజన్ అవ్వండి. ఇంకొక రెడ్డి రఘు. ఏ రఘు ఏడున్నావు? అరే? ఓ ఏడున్నావు? అబ్బో పోయి నిలబడు రఘు, నిలబడండి బాగా. ఓ ఫోటో తీస్తా. నవ్వండి, నవ్వమంటే నవ్వుతానే. ఓ నవ్వండి అంటే నవ్వాను కదా. ఇంకొకటి అని మా మామ ఉడుకుతున్నారు. నేనైతే ఈడే ఉన్న ఫోటో తీసేకి. సరే ఫోటో అయితే తీసేసినాము. ఇంకా ఆటి నుంచి పోతున్నాం. మళ్ళీ చూపిస్తే ఆటి నుంచి ఇంట్రెస్ట్ లేదండి, చాలా దూరంగా వచ్చేసి నేను. చూడండి ఆడ కాదు, ఇంట్రెస్ట్ లేదండి కాదు. ఇక్కడ లోపలికి మొబైల్ తీసుకోపోకూడదని బయట నుంచి వచ్చేసి ఏమీ చేసాక వెళ్ళదు గైస్. ఒకసారి లోపలికి పోయి చూద్దామంటే పోదాం పదండి ఒకసారి లోపలికి. ఒకసారి లోపలికి. అరే పోలీస్ అమ్మ, ఏమి మొబైల్ తీసుకురాకూడదని చెప్పినారు. నేనైతే అట్లే పోతున్నా. మళ్ళీ ఏం చేద్దాం, వీడియో తీయకుండా నేను ఉండలేను కదా. మా అమ్మ పదండి, నా ఏమవుతుందని చూస్తున్నారా? పదండి. ఇక్కడ పెట్టినారు చూడండి ఎంత. పదండి, చెప్పులు వేసుకుని పోతాను. మీరు కూడా ఎప్పుడైనా శివాలయంకి రండి. విజయపురాలోనే ఇది ఉన్నది. అక్కడ నన్ను వచ్చేసి మీరు చెప్పులు వేసుకుంటున్నారు. ఫుల్ ఉండండి, నేను చెప్పులు వేసుకొని చెప్తా. అటు నుంచి ఆడెక్కి ఎంట్రెన్స్ దగ్గరికి పోతానేమో. ఆడ నాగపాముది ఉందంట. దానిపైన ఎక్కువ కుర్దు కానీ బొట్టు తీసుకోవాలంట. ఎట్లా కట్లా నేను తీసుకునేసి అది చూపిస్తాను ఉండండి. ఇవ్వండి, పదండి పోదాం. పైకి ఆడికి అగా మామ పోతున్నారు. ఎరగు నేను వస్తా అంటే ఎప్పుడు పోతానే ఉంటుంది. సరే గాయ్స్, చూడండి ఇప్పుడు వీళ్ళు కూడా వీడియో తీసుకుంటా అన్నారు. మా అత్త కూడా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే కదా, అది ఇదే. మీ కామెంట్లో పెట్టాను ఈ శివుడిది. మీరు ఎవరైతే ఇన్నిసార్లు మీరు ఫుల్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మాది ఛానల్ డౌన్లో ఉంది. మీరే ఎట్లైనా 50K లైక్స్ సబ్స్క్రైబ్స్ చేసేయండి. అప్పుడు
నేను వీడియోల మీద కామెంట్లు చదువుతాను, కామెంట్లు కూడా ఒక్కొక్కరికి పెడతాను. కనపడట్లేదు చూడండి guys, మేము పోతున్నాం. కానీ కనపడట్లేదు. మా అత్త అయితే స్లోగా నడుస్తాను, చాలా గాల్లో వస్తాను. అది చూడండి, రాళ్ళు ఎగురుతానేమో అనుకుంటున్నారు కదా, అది కాదు. ఆడ కట్టినారు ఒక బిల్డింగ్, అది వైట్ కలర్లో పెయింట్ వేసినారు. అందుకే జూమ్ చేసి చూపించినాను కదా. వీళ్ళిద్దరూ అయితే పోతున్నారు. మా మీద ఆ శైలు అయితే మా అమ్మ కోసం ఆడే ఉంది. నేను వీడియో తీసేకి అని వస్తాను. పదండి, మీరు పోరా, నేను వెనకాల నుంచి పోతా. స్పీడ్గా ఉరుక్కొని పోదాం, పదండి. వద్దులే, మళ్ళీ వీడియో తీయాలి కదా. అయితే నేను వీడియో తీస్తాను, ఫోటో కూడా తీసినాను. నా దగ్గర మంచి ఫోన్ ఉంటే దీనికన్నా వీడియో సూపర్గా ఉండు. సరే, కానీ 50K సబ్స్క్రైబర్స్ని దాటేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎంత డౌన్లో ఉందో చూడండి గాయ్స్. మీరైతే 50K డౌన్లోడ్ చేస్తే మీకు కామెంట్లు పెట్టండి, నేను పెడతాను. ఫుల్గా కామెంట్లే పెడతాం. మన సత్తా అంటే ఏమో చూపిద్దాం. యూట్యూబ్ ఛానల్ బద్దలైపోవాలి మనకి సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత. సరే, కానీ వీటి నుంచి ఇది కూడా తీయకూడదంట. నేను కొంచెం తీస్తాను పోయేటప్పుడు. చూడండి, వీటి నుంచి కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళిపోదాము. ఈ చెప్పులు ఇస్తాలంట. చూడండి, ఇప్పుడు చెప్తారు. ఆ అంకల్ వచ్చి చెప్పాలి అనుకుంటే ఏంది ఇదంతా చెప్పులు ఆడిస్తాలే అని ఎదుగుతా అంటే శివుడు చూడండి, మత్త కూడా ఆడే ఉంది. ఏవో ఆంటీ పోతుంది వైట్ కలర్. అంకల్ చెప్పులు ఈడ ఇడ్చాలా అనుకుంటే ఆడపోయినా అది చెప్పులు ఈడ ఇడ్చాలని కట్ చేసేసి మా అంకలే చెప్పింది. సరే అని వీడియో తీయకూడదని చెప్పే, కానీ కొంచెం తీసినాను. అది చూడండి, ఆడ ఎంత బాగుందో. అది తీయలేదు, ఇంకా తీయలేం కూడా. మా అయితే జూమ్ చేసి శివుడిని చూస్తున్నాము. చూడండి ఎంత దూరంలో ఉన్నారు. నేను జూమ్ చేసినాను ఎంత దగ్గరగా ఉన్నట్టు, కానీ ఆటి నుంచి దూరం ఎంత ఉందో చూడండి. ఎంతమంది ఉన్నారు. ఆటి నుంచి నంది కూడా ఉన్నారు. ఎంత చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. నాకైతే తిరిగెక్కే కాలేదు. రాత్రిపూట్ల గుంపు మహాశివరాత్రి రోజు రావాలంట. గుంపులే గుంపులు అంట గాయస్. ఏమో నాకు అర్థమవుతలే. ఇప్పుడు ఎండ ఉందని రాలేదా, లేకుండా ఉంటే లేజర్ లైట్ షో ఉందంట. అది రాత్రి 7 గంటలకి. అప్పుడే ఫస్ట్లో బోర్డు చూపిస్తుంది కదా, చూడండి అక్కడ. అది చూడండి, వాళ్ళు ఏమో చేస్తున్నారో అర్థం కాలే. ఒక ఆడ. సరే, అయితే మేము పోతున్నాము బస్సు ఎక్కి. బస్సు ఇంకైతే ఫ్యామిలీతో పోతున్నాం బస్సు ఎక్కి. ఆడ బస్సు అని ఏదో ఆరాని వినిపిస్తుంది. ఒకటి బస్సు లేదు, అట్లా నుంచి వచ్చింది, ఇట్లా నుంచి ఒక చూడండి, ఆడ బస్ షాపు. బస్సు ఒకటి ఉంది. బస్సు ఆపండి అని స్పీడ్గా పోతున్నా, కానీ ఏం ప్రైజ్ లేదని మెల్లిగా పోతున్నా. బస్సు ఆపు. ఆగు, ఈటి నుంచి దూకేద్దాం అనుకుంటే, కానీ ఆ లాస్ట్లో రాయిలు ఉన్నాయి. అది చూడలేదు కదా. మేము రివర్స్ పోతున్నాం గాయస్. చూడండి ఎంత బాగుందో. ఆడ జాతరకి ఈడ 14వ తారీఖు జాతర ఉంది కర్ణాటకలో. అది కూడా నేను వీడియో తీసి పంపిస్తాను 14వ తారీఖు. ఆ జైంట్ వీల్ అంతా పార్క్ అంతా రెడీ చేస్తున్నారు. అప్పుడు పక్కా వీడియో తీసి పంపిస్తాను నేను. చూడండి, పక్క అంతా మట్టి. చాలా దూరం నుంచి వచ్చినాం మేము. ఎంత కర్ణాటక నుంచి వస్తున్నాం. ఈడ సిస్టు చాలా అవుతుంది గాయస్. ఏం చేద్దాం, మీకోసం నేను ఎంతైనా భరిస్తాను. చూడండి, అయితే పోతున్నాము. ఎంత రాళ్ళే. ఈడాడప్ప దారి అని కన్ఫ్యూజ్ అవుతాను. అంటే వచ్చేటప్పుడు బోర్డు ఉండే, ఇప్పుడు బోర్డు కనపడట్లే, ఏమీ కనపడట్లే. అందుకే అట్లా. మా అమ్మ ఎక్కడికి అట్లా, అక్కడి నుంచి దారి ఉందని చెప్పే,
లేదు. ఏమో మనము పోయి చూద్దామని పోతా ఉంటుంది. ఇట్లే పోతున్నాం. ఇక్కడ కొండలెక్కే ఉరుక్కో మనకి తీట పని ఎక్కువ కదా, జారుకొని పోతాం. ఇగో ఇట్లా మామ ఫస్ట్ నేనే. ఇట్లా ఎట్లుంది నేను జారుకొని పోయినది చూడండి. ఏ గట్టి బాగాలేదు ఉంది. అట్లా వచ్చింది ఇట్లా మామ ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు, ఆ పక్క నుంచే పోతే రాలే. చూడండి మా మామ ఎంత చెప్తున్నా, ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క పోతానే ఉన్నారు. ఈ పక్క అయితే ఏముందో మనము చూద్దాం పదండి, చూద్దాం ఏముంటుందో. ఏదో ఒకటి ఉంటుంది. ఎంత లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి మీరు. అక్కడైతే రాళ్ళు ఉన్నాయి, అప్పుడే చూపించలేదు. ఏంటంటే అప్పుడు రికార్డ్ చేయలే నేను. ఇటు నుంచి అక్కడ హోటల్ కనపడతాను కదా, అక్కడ హోటల్ కడతానారో టెంపుల్ కడతానారో నాకు అర్థం కాలే. కానీ నాగుది అంతా కడతానారని. ఇటు నుంచి రాయలు ఉన్నాయి కదా, నేను చెప్పినానుగా ముందే నాకు ధూళి ఎక్కువ అని. ధూళి ఎక్కువ నాకు వన్ డైలాగ్ ఉంటుంది కదా, అది ఇటు నుంచి పట్ట ఇట్లా ఇట్లా దిగేసిన చూడండి, ఇట్లే డైలాగ్. వాళ్ళు అయితే ఎక్కడప్ప ఇదే ఫస్ట్ ఇంట్రెస్ట్ కాదు. సరే ఇంకా అయితే బయటకు వచ్చేసినాము. బాయ్.